హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు మన వీడియోలో మనం చూస్తున్నది కైలాసగిరి ప్లేస్కి వస్తే ఎలాంటి వారైనా సరే ఇట్టే చిల్ అయిపోతారు. అంత హ్యాపీ మూడ్ వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే కనుక అంత హ్యాపీగా ఉంటుంది. పిల్లలతో వస్తే కనుక అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, టాయ్ ట్రైన్ ఉంటుంది, రోప్ వే ఉంటుంది, ఇంకా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఫోటోగ్రఫీ కూడా సూపర్గా ఉంటుంది. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కైలాసగిరి అంటే తప్పకుండా తెలిసే ఉంటుంది. అయితే మనం బయట ఊరిలో ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ వస్తే మాత్రం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మిస్ అవ్వకండి. వైజాగ్ వ్యూ పాయింట్ మొత్తం కూడా ఈ ఒక్క హిల్ ఎక్కితే మనకు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. మనలో చాలా మందికి వైజాగ్ సిటీ అంటే చాలా ఇష్టం కదండి. వైజాగ్ సిటీ ఆల్రెడీ నైట్ టైం చూసాము, ఇప్పుడు డే టైం చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ మనల్ని చల్లగా పలకరిస్తున్నాయి, పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవేలో అలా కారులో కాకినాడ నుండి వైజాగ్ వెళ్ళిపోతున్నాము. సూపర్ ఫాస్ట్ అయితే మనకి 2.5 అవర్స్లో కాకినాడ నుండి వైజాగ్ చేరుకోవచ్చండి. అదే కనుక కారులో అలా ఆగి వెళ్తే కనుక 3 అవర్స్ పడుతుంది మనకి. ట్రావెలింగ్ లవర్స్ అయితే కనుక కాకినాడ నుండి వైజాగ్ వెళ్తున్నప్పుడు అన్నవరము, తలుపులమ్మ, లోవ, ఇంకా తాడిపత్రి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురము, ఇంకా మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ ఉంటాయి. అంతకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళచ్చు. నాకైతే వైజాగ్ సిటీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి వైజాగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అదిగదిగో మనకు కనిపిస్తున్నది అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కొండ. టైం ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే నేషనల్ హైవే మీద ప్రసాదం అమ్ముతారు, అక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. ప్రసాదం గురించి ఆగాము, ప్రసాదం తీసుకుంటున్నారు. అన్నవరం దాటిన తర్వాత చాలా మామిడి తోటలు కనిపిస్తాయి. ఇక్కడైతే చిన్న పాకలా వేసి స్టెప్స్ లాగా పెట్టి మామిడి పళ్ళను భలే అరేంజ్ చేశారు కదండి. తుని దగ్గర తలుపులమ్మ లోవకి వచ్చాము. సండే కాబట్టి వెహికల్స్ మీద చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఈ వీడియో కూడా తప్పకుండా చేద్దాం. కాకినాడ నుండి వైజాగ్ వచ్చే దారిలో తుని దగ్గర లోవతల్లి ముఖద్వారం కనిపిస్తుందండి. లోపలికి వెళ్తే లోవతల్లి గుడి ఉంటుంది. తలుపులమ్మ లోవ చాలా ఫేమస్ అన్నమాట. ఏ కొత్త వెహికల్ కొన్నా సరే తలుపులమ్మ లోవకి తీసుకెళ్లి లోవతల్లి దగ్గర పూజ చేస్తారు. వైజాగ్ వచ్చేసాము. ఇప్పుడు ఈ లొకేషన్ పేరు ఏంటి అనేది వైజాగ్లో ఉన్న వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కడున్నా లాగేస్తుంది దగ్గరికి. వైజాగ్ జగదంబ సెంటర్లో రెస్టారెంట్కి వచ్చాము. జగదంబ సెంటర్లో రెస్టారెంట్స్ బాగుంటాయి. అక్కడ లంచ్ చేసాము. తర్వాత పూర్ణ మార్కెట్కి వచ్చాము. జగదాంబ సెంటర్లో స్ట్రీట్ మార్కెట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. పూర్ణ మార్కెట్ అయితే వైజాగ్లో చాలా ఫేమస్. కాకపోతే మాకు టైం ఎక్కువగా లేకపోవడం వల్ల మేము షాపింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీరే గెస్ చేయండి. పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో వైజాగ్లో కొండ మీద ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా మనం హిల్ స్టేషన్స్ చూస్తాము, కానీ కొండ మీద చిన్న చిన్న ఇల్లులు భలే ముద్దుగా ఉంటాయి. ఇంకా రోడ్ వైండరింగ్ కూడా జరుగుతుంది. కొన్ని అయితే షాప్స్ కట్ చేసేసి ఉన్నాయి. ఇంకా రోడ్డు బాగా వెడల్పు చేస్తున్నారనమాట. అలా అయితే ట్రాఫిక్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. వైజాగ్లో మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మనం బీచ్ రోడ్లోనికి ఎంటర్ అయ్యామండి. ఇది నవరోజీ రోడ్ నుండి వాల్టేర్ మెయిన్ రోడ్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ చూడొచ్చు. ఇంకా బీచ్ వ్యూ అయితే అదిరిపోతుంది. పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్లో చల్లటి గాలి పీల్చవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్తో ఉన్న ఈ కాలనీ పేరు ఏంటో నాకైతే తెలుసు, కానీ నేను చెప్పను. ఎంత స్టార్ట్ అవుతుంది మీరు కామెంట్ చేయండి, చూద్దాం మీకు తెలుసో లేదో. కైలాసగిరికి వచ్చేసాము. ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో.
heart speed to the city streets. కైలాసగిరి వచ్చామండి. కైలాసగిరి రోప్వే మీద నుండి వెళ్దాము. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటారు. రోప్వే ఎక్కినప్పుడు అయితే వాళ్ళ ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. పైన ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలి, వెళ్దాం మనం. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. కైలాసగిరి క్రిందున్నాం మనము ఎంట్రన్స్ టికెట్ ఫస్ట్ తీసుకోవాలి. రోప్వే అయితే రోప్వేకి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. లేకపోతే బస్ వే అయితే కనుక మనకి పైకి బస్సెస్ ఉంటాయి, అలాగే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రోప్వే టికెట్ కౌంటర్కి దారి మనకి కైలాసగిరి ఎక్కాలంటే కనుక మనకి బస్ రూట్ ఉంటుంది. డైరెక్ట్ కార్లో కూడా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలకి ఎక్సైట్మెంట్గా ఉండాలి అంటే కనుక మనకి రోప్వే చాలా బాగుంటుందండి. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రోప్వేకి పెద్దవాళ్ళకి అయితే 150 రూపాయలు అండి అప్ అండ్ డౌన్. చిన్నవాళ్ళకి అయితే 80 రూపీస్ తీసుకున్నారు. రోప్వే ఎక్కుతామా? టూ 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని ఉత్తమ పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. సగటున సుమారు 3 లక్షల మంది భారతీయ, విదేశీ పర్యాటకులు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తారు. ఇక్కడి అట్మాస్ఫియర్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వెదర్ని కాపాడడానికి, అట్మాస్ఫియర్ బాగుండడానికి కూడా ఈ కొండను ప్లాస్టిక్ రహిత మండలంగా ప్రకటించింది. ఒక కేబుల్ కార్లో కొండ పై భాగానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ రోప్వేనే. ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం రోప్వే ఇక్కడే ఏర్పాటు చేశారండి. ఇక్కడ మంచి ఎక్సైటింగ్గా ఉంటుంది. మేము ఒక 2 టైమ్స్ అయితే వచ్చాము, కానీ కన్వి పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వస్తున్నాము. చిన్నపిల్లలు కదా, ఇలాంటివి తెలుసుకుంటే కనుక వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్తారు అండ్ వాళ్ళ సరదాగా ఉంటుంది. ఇలాంటివి కన్వి అయితే విచిత్రంగా చూస్తోంది. రోప్వే ఇన్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తారు. ఇక్కడికి రావాలి అంటే మనం క్రింద నుండి 200 స్టెప్స్ ఎక్కి రావాలి. దానిలో మనం వెళ్దామా? నెక్స్ట్ వస్తే వచ్చేసా అందులో స్టెప్స్ ఎక్కి చాలాసేపు వెయిట్ చేసి ఈ కేబుల్ కార్లో కూర్చున్న తర్వాత అప్పుడు మన ఎక్సైట్మెంట్ చూడాలి. సూపర్ ఉంటుంది. అయితే ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల వ్యూ పాయింట్ అయితే సరిగ్గా తీయలేకపోతున్నాము. పిల్లలకి ఎక్సైట్మెంట్ కింద ఉండాలి అంటే కనుక ఇలా రోప్వే ఎక్కితే అంటే పిల్లలకి ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రకృతి అందాల సిరి విశాఖ కైలాసగిరి. మీరు ప్రకృతి ప్రేమికులైతే కనుక కైలాసగిరి మనకు మరిచిపోలేని అనుభవాలను పంచుతుంది. కైలాసగిరి కొండపైకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం కొండంతా చూడాలి అంటే కనుక మనకి ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. క్రింద నుంచి అయితే రోప్వే మీద వచ్చాం కదా, ఇక్కడ కొండ చుట్టూ కైలాసగిరి చుట్టూ కూడా మనకి ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్కి రౌండ్స్ వేస్తూనే ఉంటారు. అలాగా టాయ్ ట్రైన్లో ఎక్కి వ్యూ అంతా కూడా మనం చూడొచ్చు. అయితే 2 కేటగిరీస్ ఉంటాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ కేటగిరీస్. ఏసీ బోగీల్లో పెద్దలకు 110 రూపీస్, పిల్లలకు వచ్చేసరికి అంటే 8 years లోపు అయితే కనుక 80 రూపీస్. నాన్ ఏసీ బోగీల్లో పెద్దలకు 80 రూపీస్, పిల్లలకు 50 రూపీస్ ఫీజు మనకి టికెట్ ఉంటుంది. అబౌట్ 10 years అయితే కనుక బంగీ జంప్ ఇలాంటివి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కన్వి, ప్రంచు
కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ సిమెంట్తో చాలా క్రియేటివ్గా క్రొకోడైల్స్, ఫ్రాగ్స్ ఇలా మంచి అమ్యూజ్మెంట్, అంటే ప్రతి ఏజ్కి తగ్గట్టుగా కూడా ఈ ఆటలు ఆడుకోవచ్చు. కైలాసగిరి మనకి మంచి అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. మనకి కొండ మీద ఉంటుంది, బీచ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి బీచ్ గాలి, నెక్స్ట్ చల్లగా ఉంటుందండి. చెట్లు చూసారా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకి మంచి అమ్యూజ్మెంట్ పార్క్ అంటే మనకి వైజాగ్లో కైలాసగిరి అని చెప్పుకోవచ్చు. శివపార్వతుల విగ్రహాలు ఉండడం వల్ల దీనికి కైలాసగిరి అని పేరు పెట్టారండి. అయితే ఈ కొండకి అసలు పేరు థామస్ పొల్లి అన్నమాట. ఇది చాలా మందికి తెలియని విషయం. విశాఖపట్నం జిల్లాలో స్కాటిష్ జడ్జి అయిన జాన్ రెయిడ్ థామస్ పేరు మీద ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. 1830 ఇయర్లో జాన్ రెయిడ్ థామస్ గారు ఇక్కడ బంగ్లాను నిర్మించి నివాసం ఏర్పరచుకున్నట్లు విశాఖపట్నం జిల్లా గెజిటెడ్ ద్వారా తెలుస్తుంది. ఆయన ఆ తర్వాత అనేక మంది బ్రిటిష్ అధికారులు ఈ ఆశ్రయాన్ని వినియోగించుకున్నారు. దీంతో ఈ ప్రాంతము థామస్ పొల్లీగా ప్రసిద్ధి చెందింది. మనకి వైజాగ్లో ఉన్న పిల్లలు ఆడుకునే టాప్ 10 ప్లేసెస్లో కైలాసగిరి ఒకటి. మీద మనకి డిజిటల్ ఫోటో కావాలంటే 250 రూపీస్ అట్లా. స్లో హార్స్ రైడ్ ఉందండి. ఇక్కడ గైడ్ ఉంటారు. మనకి గుర్రం ఎక్కడం ఇష్టము కానీ భయం అయినా సరే ఆ గైడ్ నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువెళ్తారు. మనం ముచ్చట్లయితే చక్కగా తీరిపోతాయి. అలాగే వైజాగ్ బీచ్లో కూడా చక్కగా ఇసుకలో అలా గుర్రాలు తిప్పుతూ ఉంటారు. ఇదొక అమ్యూజ్మెంట్, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మనకి. కాకినాడ SRMD షాపింగ్ మాల్లో కార్ రైడ్స్ ఉంటాయి కదా, కైలాసగిరిలో కూడా కొండ మీద ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే చక్కగా ఎక్కాడు. కన్వి అయితే పీచి పెట్టేస్తోంది. మా కన్వి అట కార్ ఎక్కదంటండి. ఫ్రెండ్స్ కార్ ఎక్కాడు. నీకేమో హార్స్ కావాలట. హార్స్ ఏం కావాలమ్మా? హార్స్ కావాలా? కన్వి ఫ్రెండ్షులు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బాగుంది ఇక్కడ. విశాఖ కైలాసగిరిని వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తాము. ఇక్కడ మ్యూజియం ఉంది, కైలాసనాథ ఆలయం ఉంది, ఇంకా ఆర్చ్ అయితే చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. కైలాసగిరి టాప్ అట్రాక్షన్ మనకి శివపార్వతుల విగ్రహాలండి. ఇవి కొండకి పై భాగాన పీక్లో ఉంటాయన్నమాట. చాలా వైట్ పెయింట్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో పర్యాటకులు ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు. ఎత్తైన తెల్లని శివపార్వతుల విగ్రహ రూపాలను టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్లో కైలాసగిరిలో అనేక ప్రదేశాలు దెబ్బతిన్నా సరే ఈ శివపార్వతుల విగ్రహాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ ఫోటోషూట్ చేయించుకోవచ్చు. మనకి ఫొటోస్లో ఏంటంటే డిజిటల్ ఫోటోగ్రఫీ అనేది మనకి కప్స్ మీద ఇస్తారు. అలాగే మనకు కావాల్సిన కీ చైన్స్ మీద ఇలా మనకి డిజిటల్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఈరోజు సండే కావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడే ఉన్నారు. వైజాగ్ సిటీ జనం మొత్తం కైలాసగిరి దగ్గరే ఉన్నారా అని అనిపిస్తుంది. మనకి బీచ్ రూట్లోనే మొత్తం అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయండి. కైలాసగిరి చూడొచ్చు, బీచ్ చూడొచ్చు, రామకృష్ణ బీచ్ చూడొచ్చు, భీమిలి బీచ్ అన్నీ కూడా బీచ్ ఒడ్డునే ఉంటాయి. మనకి కావాల్సిన రెస్టారెంట్స్ అవన్నీ కూడా బీచ్ దగ్గరే చాలా బాగుంటాయి. చిన్న రెస్టారెంట్ దగ్గర నుండి పెద్ద నోబెటల్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. కాస్త ఈవినింగ్ అయ్యేసరికి ఎంత చల్లగా ఉందో అండి. భలే చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి. మనము ఆల్మోస్ట్ కైలాసగిరి కొండపైకి వచ్చేసాము. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అన్నమాట. మనకి పిల్లలకు కావాల్సిన ఫుడ్,
నెక్స్ట్ మనకి నూడిల్స్ అన్నీ దొరుకుతాయి, వెస్ట్రన్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ. Our hearts beat to the city street. బీచ్ ఏరియల్ వ్యూ పాయింట్ మనం చూద్దాం అనుకుంటాం కదండి, ఇది వ్యూ పాయింట్ అనమాట. మనకి బీచ్ చాలా బాగా కనిపిస్తుంది, వెళ్ళి చూద్దాం రండి. ఇంత అందమైన కొండ మీద నుండి ఇంత బ్యూటిఫుల్ బీచ్ వ్యూ చూడడం అనేది నిజంగా నేచర్స్ గిఫ్ట్ అని చెప్పాలి. వ్యూ పాయింట్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుంది, మనకి మంచి సెల్ఫీ పాయింట్ ఇది. వ్యూ పాయింట్ దగ్గర ఆర్టిస్ట్ ఒక ఆయన లైవ్ స్కెచ్ వేస్తున్నారు. ఇంతకు ముందు 2 times వచ్చాను అనమాట నేను. అప్పుడు కూడా ఇలా లైవ్ స్కెచ్ ఈయన వేయడం చూశాను. మేబీ ఎంత తీసుకుంటారో నేనైతే అడగలేదు పిక్కి, కానీ భలే ఉంటుంది, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా ఇలా వేయించుకోవడం. కైలాసగిరి ఇంకా చూడాలి, కానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. మనకి ఒక 1 day మొత్తం పట్టేస్తుంది. మేమైతే ఒక హాఫ్ డే చూసాము, తిరిగి మళ్ళీ రోప్వేలోనే క్రిందకి వెళ్తున్నాము. కన్వి చూసారా, క్రిందకి భయం లేకుండా రెప్ప వేయకుండా భలే చూస్తోంది. మా హస్బెండ్, మా మరిది గారు కూడా సెల్ ఫోన్స్ పట్టుకుని షూట్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉన్నప్పుడు మనల్ని మనమే మర్చిపోయి స్ట్రెస్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి మనం మైండ్ఫుల్నెస్తో ఉంటాము. ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిదే. అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేయడము, ఎంజాయ్ చేయడము. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop. డైనో పార్క్, బీచ్కి ఆపోజిట్లో డైనో పార్క్ ఉందండి, సూపర్గా ఉంది. వైజాగ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే కనుక మనం బీచ్కి వస్తే చాలండి. బీచ్కి వస్తే ఆ బీచ్ వ్యూలోనే మొత్తం మనకి కైలాసగిరి, బీచ్ పార్క్, ఇంకా డైనో పార్క్, ఇలా చాలా రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. విశాఖపట్నం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరము, అది కూడా అందమైన నగరము. బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు 4వ పెద్ద ఓడరేవు. దేశంలోని అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ ఉంది. భారతదేశపు మొదటి వాడ అయిన జలఉష ఇక్కడే తయారైంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రంలోకి చొచ్చుకుని ఉన్న కొండ డాల్ఫిన్ నోస్ అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగు, వాల్టేరు అనే పేర్లు కూడా ఉన్నాయి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అయిన సింహాచలము ఇక్కడ ప్రసిద్ధి పొందింది. బౌద్ధ విహారాల అవశేషాలున్న తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, వజ్జనకొండ, సముద్ర తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడ ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. సరిహద్దు జిల్లాలతోనే పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, మన్యం అడవులు, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు చూడడానికి ఇది ప్రముఖ పర్యాటక కేంద్రస్థానానికి నిలవుగా ఉంది ఈ విశాఖపట్నం. వైజాగ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది నేవీ, నేవీ అనగానే గుర్తుకొచ్చేది వైజాగ్. తూర్పు నౌకాదళం భారత నౌకాదళం యొక్క 3వ కమాండ్ స్థాయి నిర్మాణాల్లో ఇది ఒకటి. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలోనే ఉంది. ఈ కమాండ్ బంగాళాఖాతంలోని అన్ని నావికా దళాలకు మరియు హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలకు మరియు భారతదేశ తూర్పు తీరంలో ఉన్న నౌకాదళ సంస్థలకు బాధ్యత వహిస్తుంది. వైజాగ్లో కైలాసగిరి చూసాము, మరెన్నో ప్రదేశాలు చూసాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను.